సభ్యులను కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టుకు అనుమతులు రావడంతో తామంతా హర్షం వ్యక్తం చేస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి మరీ సాధించారని తెలిపారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క చొరవతో ఈ విషయంలో లేఖల ద్వారా ఇరు ప్రభుత్వాలకు వినతులు కూడా సమర్పించినట్లుగా తెలిపారు. మొత్తానికి ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో గురువారం కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, కంది శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎయిర్పోర్టు సాధనకు కృషి చేసినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, ఎయిర్పోర్టు ఏర్పాటుకు కృషి చేసినటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, ఎయిర్పోర్టు ఏర్పాటుకు ప్రయత్నించినటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆదిలాబాద్ నియోజకవర్గ శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు 1కి 4 సార్లు మరి సీతక్క ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి ఆదిలాబాదులో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి ఆదిలాబాద్ ఎయిర్పోర్టు గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ విధంగా ఇవాళ పలుమార్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా మరి సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కలవడం, విజ్ఞప్తి చేయడం మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పత్రికల్లో పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కృషి, ముఖ్యమంత్రి గారి కృషి వల్లనే ఈరోజు ఎయిర్పోర్ట్ ఆదిలాబాద్కు మంజూరైందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి నేను అడుగుతా ఉన్నాను స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ గారిని, మరి పార్లమెంట్ సభ్యుడు గోరం నగేష్ గారిని, మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు ఆనాడు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మీరు సీసీఐ ఫ్యాక్టరీ జరిపిస్తామని చెప్పి మాట ఇచ్చిన మాట వాస్తవం కాదా? మరి ఈరోజు సీసీఐ ఫ్యాక్టరీ అందులో ఉన్నటువంటి క్రాప్ని అమ్మడానికి టెండర్లు ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను పార్లమెంట్ సభ్యుని స్థానిక ఎమ్మెల్యేని అడుగుతా